అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన వందనాలు తెలియజేయనండి. నేను మీ సతీష్ కాళీ. మీరు చూస్తున్నారు సతీష్ కాళీ అనే నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు బైబిల్లోని వాగ్దానాలు వీడియోలా క్రియేట్ చేయడం ఎలా అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. చాలా మంది మనల్ని ఏమడుగుతున్నారంటే బైబిల్లోని వాగ్దానాలు వీడియోలో ఎలా క్రియేట్ చేయాలి, అలాగే దేవుని మాటలు రికార్డ్ చేసి అవి వీడియోలో క్రియేట్ చేసి ఎలా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని మనకి కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే నేను ఈరోజు వీడియో ఎలా రికార్డ్ చేయాలనేది అయితే చెప్పట్లేదు, కానీ ఈ రోజు మనం బైబిల్లోని వాగ్దానాలు వీడియోలో ఎలా క్రియేట్ చేయాలి, ఏ యాప్స్ వాడాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దీనికోసం మనం ఒక 2 యాప్స్ అయితే మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ యాప్స్ ఏంటంటే, ఒకటి వీడియో ఎడిటింగ్ యాప్, అదే కైన్ మాస్టర్. నేను ఎక్కువగా కైన్ మాస్టర్లోనే వీడియోస్ చేస్తూ ఉంటాను. మరి ఆ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈరోజు మీకు చెప్తాను. అలాగే ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది డౌన్లోడ్ చేసుకునే ఉండొచ్చు, చాలా మంది దగ్గర కూడా ఉండొచ్చు బైబిల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీగా మన సబ్స్క్రైబర్స్లో ఉండొచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న వారికి నేను డిస్క్రిప్షన్లో 2 యాప్స్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయిద్దో తెలియదు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించి జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే దేవుడి మాటల్ని అనేక మందికి చేరవేయండి ఈ సోషల్ మీడియా ద్వారా. నా ఆశ కూడా అదే, దేవుని మాటలో అనేక మందికి తెలియజేయాలి, దేవుని ప్రేమను తెలియజేయాలి, క్రీస్తులోనికి అనేక మందిని నడిపించాలని ఆశతోటే మన ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం. కాబట్టి దేవుని పని కొరకు ఎవరైతే వాడబడాలని ఆశపడుచున్నారో, ఈ సోషల్ మీడియా మీద ఆసక్తి ఉన్నవారు ఉన్నారో, వాళ్ళు కంపల్సరీగా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా మీ యొక్క కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు సహాయం అనేది చేస్తాను. అలాగే మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీగా మీరు లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. అలాగే నేను కొన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు అవకాశం అయితే ఉంటుంది. మీరు ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడంగానే మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడంగానే మళ్ళీ పైన టాప్లో క్రియేట్ అనే న్యూ అనే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడంగానే ఇక్కడ మనకి వీడియో ఫ్రేమ్ సైజ్ అనేది ఇక్కడ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే 16:9 తీసుకోండి. లేదు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే 9:16 తీసుకోండి. నేనైతే 9:16 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ అని క్లిక్ చేయడంగానే ఇక్కడ మన మీడియా బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసుకోవాలి. నేనైతే ఇమేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ప్యాన్ జూమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఇమేజ్ని ఆ ఫ్రేమ్ సైజుకి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ జూమ్కి లాక్ అయితే వేసేయండి. వేసేసిన తర్వాత ఈ ఇమేజ్ని మనం వీడియో ఎన్ని నిమిషాలు కావాలో అన్ని నిమిషాల వరకు ఈ ఇమేజ్ని అనేది డ్రాగ్ చేయండి రైట్ సైడ్కి. ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి వీడియో ఎన్ని నిమిషాలు కావాలో అన్ని నిమిషాలు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి రైట్ సైడ్లో లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. మనం ఏ వాగ్దానం అయితే రాయాలనుకున్నామో ఆ వాగ్దానాన్ని ఇక్కడ టైప్ చేయాలి. అయితే దానికోసం మనం బ్యాక్కి వెళ్ళిపోయి తెలుగు బైబుల్ యాప్ని అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఏ వాగ్దానం అయితే అక్కడ రావాలనుకుంటున్నామో ఆ వాగ్దానాన్ని ఇక్కడ మనం కాపీ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ వాగ్దానాన్ని లాంగ్ టైం ఇలా ప్రెస్ చేసి ఉండితే పైన కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అందులో కాపీ సింబల్ ఉంటుంది, కాపీ చేసుకోండి. ఆ టెక్స్ట్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఆ టెక్స్ట్ అనేది పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లాంగ్ టైం ప్రెస్ చేసి ఉండితే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఈ వాగ్దానం పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ వాగ్దానాన్ని ఆ ఫ్రేమ్లో సరిపడాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే యెహోవా తిరిగి రమ్ము అన్న కాడికే ఓ పార్టు, నన్ను విడిపింపు అనే ఒక పార్టు, అలా 3 పార్ట్ల కింద డివైడ్ చేసుకుని మన స్క్రీన్ సరిపడా సెట్ చేసుకుని ఇవ్వాలి. ఓకే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి.
అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ స్టైల్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఇక్కడ రైట్ సైడ్లో ఏ ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎక్కడ నుంచి ఈ ఫాంట్స్ అయితే ఉంటాయి. ఈ ఫాంట్స్ లేకపోతే ఇక్కడ రైట్ సైడ్లో మార్కెట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ అయితే వస్తాయి. చాలా మల్టీ లాంగ్వేజెస్ ఉంటాయి ఇందులో మీకు తెలుగు అనేది ఉంటుంది. ఈ తెలుగు అనే ఫాంట్స్ని అయితే ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని తెలుగు ఫాంట్స్ స్టైల్స్ అనేవి మీకు కనపడుతూనే ఉన్నాయి కదా, ఇందులో మీకు నచ్చిన స్టైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో నేను ఎన్టీఆర్ అనే ఫాంట్ నాకు నచ్చింది, ఆ స్టైలు, దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దానికోసం ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయడంగానే మనకు ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి అలాగే ఇంకా మీకు నచ్చినవి ఏమైనా ఇందులో ఉంటే స్టైల్స్, అది కూడా మీరు సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేయడం కానీ ఇక్కడ మీకు తెలుగు అనే ఫోల్డర్ వచ్చేస్తే మీరు ఏ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్స్ అనేవి ఆ ఫోల్డర్లో ఉంటాయి. మీకు నచ్చిన స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడం కానీ ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది మారిపోతుంది. మారిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకుని దీనికి కలర్ అయితే ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ మీద ఏ కలర్ అయితే హైలైట్ అవుతుందో ఆ కలర్ ఇక్కడ మీరు కలర్ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసి మీరు ఫాంట్కి కలర్ అనేది ఇచ్చి ఓకే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కలర్కి అవుట్లైన్ అనేది ఇవ్వండి. కలర్కి ఈ టెక్స్ట్కి అవుట్లైన్ అనేది ఇస్తే ఆ కలర్ ఇంకా హైలైట్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ ఏదో ఒకటి దానికి సెట్ అయ్యే అవుట్లైన్ అనేది ఇచ్చి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఎంత హైలైట్ అవ్వాలో అవుట్లైన్ అది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షాడో అనేది ఇవ్వండి. ఆ టెక్స్ట్కి షాడో అనేది ఇచ్చుకుని దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఎంత కావాలో. నెక్స్ట్ అలాగే ఈ టెక్స్ట్కి గ్లో అనేది ఇవ్వండి. గ్లో అనేది కూడా ఇచ్చుకుంటే మీకు కొంచెం గ్లోగా కనిపిస్తుంది అనమాట ఫాంట్ అనేది. ఇచ్చుకుని ఇక్కడ కూడా కొంచెం ఈ గ్లో అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ టెక్స్ట్ను కూడా మనం ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వరకు ఉందైతే అక్కడ వరకు మనం దీన్ని డ్రాగ్ చేసుకోవాలి రైట్ సైడ్కి. ఇది స్క్రీన్ మీద సరిపడంగా సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ కింద ఈ టెక్స్ట్ని మనం ఈ వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం రైట్ డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఈ టెక్స్ట్ని కూడా మనం ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా రైట్కి డ్రాగ్ చేసుకుని మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయాలి. స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయడం కానీ మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అంటే మన ఈ ఫాంట్ అనేది ఇలాగా బ్లింక్ అవుతున్నట్టు, లేకపోతే రైట్ సైడ్ నుండి వచ్చినట్టు, లేకపోతే టాప్ నుంచి వచ్చినట్టు ఇలాగా మనం ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్కేల్ డౌను ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డ్రాప్ అంటే ఆ టెక్స్ట్ ఇలా డ్రాప్ అయ్యి వచ్చినట్టు, అలా మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఈ యానిమేషన్ అనేది పెట్టుకోవచ్చు. లెటర్ బై లెటర్ ఇది బాగుంది, ఇలా పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ మనం ఎంత టైంలో అంటే స్పీడ్గా వచ్చేలా లేకపోతే స్లోగా అలా లెటర్ రాస్తున్నట్టు రావాలనేది మనం ఇక్కడ టైం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మనకి ఎంత టైం కావాలో అంత టైం ఇలా అడ్జస్ట్ చేసుకుని నెక్స్ట్ బ్యాక్ వచ్చేయడమే. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడంగానే మనకి ఇలాగ ఆడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్బమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, దేవుడి సాంగ్ ఏదో ఒకటి, అది బీజిఎమ్. ఆ డౌన్లోడ్స్ అనే ఆప్షన్లో ఫోల్డర్లోకి అది వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం ఇక్కడ ఆ పాటని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆ సాంగ్ అనేది ఈ వీడియోకి యాడ్ అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా మనం బైబిల్లోని వాగ్దానాలు ఇలాగా వీడియో రూపంలో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆడియో ఇచ్చేసిన తర్వాత మనం పైన టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, ఇలాగా బాణం గుర్తేసి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో అనేది సేవ్ అవుతుంది, సేవ్ అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఫ్రేమ్ రేటింగ్ ఎలా పెట్టుకోవాలంటే 30లో పెట్టుకోవాలి, రెజల్యూషన్ వచ్చేసి 720లో పెట్టుకుని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అంతే, మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడైతే అప్లోడ్ చేయాలనుకున్నామో
దాంట్లో తీసుకెళ్ళి మనం ఇంకా ఈ వీడియోని అప్లోడ్ చేసుకోవడమే. మరి మన వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే మన ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను.